సుగాలి ప్రీతి గుర్తుందా మీకు? 2017 ఆగస్టు 19వ తారీఖున సుగాలి ప్రీతి అనే 14 సంవత్సరాల పాపని ఆ పాప చదువుతున్నటువంటి హాస్టల్లోనే దారుణంగా అత్యాచారం చేసి ఆ పాపని ఊరేసి చంపేశారు. ఆ కేసుని పవన్ కళ్యాణ్ గారు వాడుకున్నట్టుగా ఇంకెవరు వాడుకోలేదు. ఒక విధంగా చెప్పాలి అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయింది ఆ సుగాలి పాప యొక్క కేసు వలనే అనాలి. ఈరోజు మనం సుగాలి ప్రీతి ఎవరైతే చనిపోయారో ఆ పాప యొక్క తల్లి పార్వతీదేవి గారితో మనము ఇప్పుడే మాట్లాడదాం. అంతకంటే ముందు సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలని ఒక్కసారి మీ అందరికి గుర్తు చేస్తా, దయచేసి కొంచెం జాగ్రత్తగా వినండి. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవరు? జగన్మోహన్ కి బొక్క పడి చేసిన గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతుంది. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకుంటాం. సరే, గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి తీసుకుంటా అన్నాడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అది కాకుండా అలాగే మన వైసీపీ నాని బ్రదర్స్ ఇద్దరికి చెప్తా ఉన్నాను ఈ రోజున, మీరు చాలా బాధపడ్డారు కదా దిశ సంఘటన గురించి. అలాగే మీకు ఇంకో చెప్తున్నాను, రేపు పొద్దున అసెంబ్లీ సెషన్స్ లో 14 ఏళ్ల సుగాలి ప్రీతిని కట్టమంచి రామారాయణ గారి రెసిడెన్షియల్ స్కూల్లో 2 సంవత్సరాల క్రితం అత్యంత కిరాతకంగా ఉరి తీయబడింది, మానభంగం చేయబడింది. దీని మీద అన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఉంటే కూడా మీరు దాన్ని బయటికి తీసుకురావట్లేదు. అసెంబ్లీ సెషన్ ఇది కూడా మాట్లాడండి. ముఖ్యంగా చెప్తున్నాను, కొడాలి నాని గారు మీకే చెప్తున్నాను, సుగాలి 14 ఏళ్ల కర్నూలు చెందిన సుగాలి ప్రీతి గురించి అసెంబ్లీ సెషన్స్ మీరు మాట్లాడాలి. న్యాయం జరిగేలా మీరు పోరాటం చేయాలి. ఒకవేళ మీరు పోరాటం మీరు అసెంబ్లీలో ప్రస్తావించకపోతే జనవరిలో కర్నూలుకి మేము వస్తాం. భవన నిర్మాణ కార్మికుల కోసం ఎలాంటి లాంగ్ మార్చ్ చేశామో సుగాలి ప్రీతి కోసం 14 ఏళ్ల సుగాలి ప్రీతి కోసం పచ్చని చిన్న ప్రాయం పసి ప్రాయంలో 14 ఏళ్ల ప్రీతి కోసం నేను రోడ్డు మీద మా జన సైనికులతో మేము నడిచి వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము నిలబడతాం. అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒక తీరు, పాలకపక్షంలో ఉంటే మరో తీరు. సుగాలి ప్రీతి పేరు చెప్పుకొని ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సుగాలి ప్రీతి అసలు సోయే మర్చిపోయారు. సుగాలి ప్రీతి పేరే మర్చిపోయారు. అధికారంలోకి వచ్చాక కూడా వాళ్ళ అమ్మగారు పార్వతీదేవి గారు సుగాలి ప్రీతి కేసు గురించి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఈ రోజుకు 14-15 నెలలు అవుతున్నాయి. ఇప్పటిదాకా కూడా సుగాలి ప్రీతికి న్యాయం అన్న సంగతి కూడా పవన్ కళ్యాణ్ మర్చిపోయాడు. చివరిగా మీకు ఒక సెకండ్ వీడియో. ఒక మాట ఇస్తే చచ్చిపోతాడు పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాటను మాత్రం మర్చిపోయాడు. ఇక ఇప్పుడు సుగాలి ప్రీతి పాప ఎవరైతే చనిపోయిందో సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిగారితోటి పార్వతీదేవి గారితో మనం ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, సూటి ప్రశ్నలు అడుగుతాను, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను, బట్ స్ట్రేట్ ఫార్వర్డ్ ప్రశ్నలు అడుగుతాను. మేము సుగాలి ప్రీతి పాపని ఎప్పుడు చూడలేం, మాకు సుగాలి ప్రీతి పాప గురించి ఏం తెలియదు. ఎలా ఉండే మేడం సుగాలి ప్రీతి పాప? సార్, సుగాలి ప్రీతి అనే నా కూతురు 14 సంవత్సరాల వయసు ఉండేది సార్. ఓకే. ఆ పాప చిన్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్ గా ప్రతి సబ్జెక్ట్ లో కూడా 10కు 10 తెచ్చుకునే విధంగా మా కళలన్నీ నెరవేర్చే ఒక దేవత లాగా ఉండేది సార్. మీరు నా వెనకల చూడగలిగితే ఫోటోలో సుగాలి ప్రీతి ఫోటో ఉంది. అంత అందంగా చక్కగా అంత చక్కనైన అమ్మాయి. అంటే మొదటి కూతురు అంటే ఏ ఇంట్లో అయినా కూడా తల్లితో సమానం సార్. అవును. నా తల్లి లాగా ఉండేది. ఆ అమ్మాయి పేషెన్స్ గాని, ఒబీడియంట్ కానివ్వండి, ఆ అమ్మాయి చదువుకునే విధానం గాని, ఆ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ చూస్తే కూడా ఇంత చక్కగా ఉన్న ఆ 14 సంవత్సరాల అమ్మాయిని అతి దారుణంగా నా దురదృష్టం కొద్దీ నేను కోల్పోయాల్సి వచ్చింది సార్. మేడం, ఆ రోజు గురించి మాట్లాడదాము. మీరు యాజ్ ఎ మదర్గా ఆ రోజు ఏం జరిగింది? 19వ తారీఖు నాకు గుర్తుంది, ఆగస్టు 19 అనుకుంటా. ఆగస్టు 19వ తారీఖు ఆ రోజు ఉదయం నుంచి అసలు ఏం జరిగింది? సార్,
19 ఆగస్టు 2017 నా కూతురు సార్ 10th క్లాస్ కి వెళ్ళి 1 month అయింది సార్. 10th అంటే 9th స్టాండర్డ్ కంప్లీట్ చేసుకొని షీ వాజ్ ప్రమోటెడ్ టు 10th క్లాస్ సార్. 19th ఆగస్టు నాకు 12 గంటలకు ఒక కాల్ వచ్చింది సార్. వాళ్ళ స్కూల్లో నుంచి నాకు ఒకరు కాల్ చేశారు. వార్డెన్ కాల్ చేసి ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది, మీ హస్బెండ్ ని పంపించమని చెప్పారు సార్. నేను మా హస్బెండ్ కి చెప్పి నేను హ్యాండిక్యాప్ సార్, నేను ఫిజికల్లీగా హ్యాండిక్యాప్ ను, నేను వెళ్ళలేను అనేసి మా హస్బెండ్ కి ఫోన్ చేసి ఏమండి పాప కింద పడిపోయిందంట, మీరు వెళ్ళి తీసుకురండి అని చెప్పి పంపించడం జరిగింది సార్. కానీ అప్పటికే ఆ అమ్మాయి మీద మృగాల్లాగా మానభంగం చేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఒక చీరకు ఒక ఫ్యాన్ రెక్కకు చీరతో కట్టి ఈ విధంగా ఇట్లా నిలబడేటట్లుగా ఇది క్రియేట్ చేసి, అంటే సూసైడ్ లాగా ఉండాలి అని ఇలా క్రియేట్ చేసి ఇది ఈ సీనరీ చూపించడానికి మా హస్బెండ్ ని పోలీస్ వాళ్ళు మొత్తము ఒక 2 జీపుల పోలీస్ వాళ్ళు తీసుకెళ్లి ఆ సీనరీ చూపించి మీ అమ్మాయి ఇలా చనిపోయిందని చెప్పి ఈయన ఏడ్చుకుంటా పాప దగ్గరికి వెళ్ళి పాపను ఎత్తుకోవడం ప్రయత్నం చేస్తే ఏ పంచనామా లేకుండా ఏవే కానీ అంటే పాటించకుండా సార్, కనీసము ఆత్మహత్య కానివ్వండి హత్య కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హావ్ టు ఫాలో ద రూల్స్ ఆఫ్ 174 CRPC. ఇక్కడ ఒక విషయం మేడం, మనం సీరియల్ గా వెళ్దాం, అంటే ఆర్డర్ లో వెళ్దాము. మీ హస్బెండ్ వెళ్ళారు, స్కూల్ కి వెళ్ళారు, వెళ్ళంగానే ఫస్ట్ మీ హస్బెండ్ చూసింది ఏంటి అక్కడ? సార్ మా హస్బెండ్ ని వెళ్ళంగానే అక్కడ వాళ్ళు స్కూల్ వాళ్ళు సీసీ కెమెరాలు పడకుండా ఉండే చోట నుంచి ఆయన తీసుకెళ్లడం జరిగింది సార్. పోలీస్ వాళ్ళు స్కూల్ వాళ్ళు ఇద్దరు పైకి, అంటే అప్ స్టేర్స్ ఉన్నాయి సార్, 3 అప్ స్టేర్స్ ఉన్నాయి, అక్కడికి పైకి వెళ్ళి తీసుకెళ్లి డైరెక్ట్ గా ఈ సీనరీ చూపించడం జరిగింది సార్. డైరెక్ట్ గా పాప ఇలాగేనే ఉండేనా? డైరెక్ట్ గా పాప ఇలాగే నిలబడి ఉండే సార్. ఓకే. ఇలా నిలబడి ఉన్న పాపని వాళ్ళు టకటక, అంటే మా హస్బెండ్ వెళ్తానే ఇదిగోండి ఇక్కడ మీ ఈ ఫోటోలో మా హస్బెండ్ ఉన్నారు చూడండి, ఈ ఫోటోలు అంటే ఈయన సమక్షంలోనే ఆ అమ్మాయి అలా ఉంది అని చెప్పడానికి వాళ్ళు టకటక ఫోటోస్ తీసేసుకొని ఇంకా పదండి అనేసి ఆ అమ్మాయిని పోలీసు వాళ్ళు ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా, అంటే మీరు డాగ్ స్క్వాడ్ కానివ్వండి, ఫోరెన్సిక్ వాళ్ళని పిలవడం కానివ్వండి, తర్వాత MROలు కానీ పిలిపించి పంచనామా చేయడం కానీ, సీన్ ఆఫ్ అఫెన్స్ ని చేయడం కానీ ఏమీ చేయకుండా, ఎవిడెన్సెస్ ఏమి కలెక్ట్ చేయకుండా డైరెక్ట్ గా స్కూల్ వాళ్ళ వ్యాన్ లోనే పోలీస్ వాళ్ళు అమ్మాయి డెడ్ బాడీని దాంట్లో పడుకోబెట్టేసి ఈయన దాంట్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు సార్. తీసుకెళ్తున్నప్పుడు నేను హ్యాండిక్యాప్ కాబట్టి పైకి వెళ్ళలేదు కాబట్టి కిందికి వచ్చినారు. అప్పుడు నేను చూసి ఏమండి పాపను మన కారులో తీసుకుపోదామండి, ఎందుకు అక్కడ తీసుకెళ్తున్నారు అని అంటే పోలీస్ వాళ్ళు మీ పాప ఏమంటారు అంటే ఆ అమ్మాయి వే ఆఫ్ డ్రెస్సింగ్ యాజ్ ఎ మదర్ గా నేను నేర్పించిన విధంగా లేకుండా కొంచెం అనుమానాస్పదంగా ఉంటే నేను మా హస్బెండ్ అడిగాను సార్, ఏమండి పాప ఇలా ఉంది, ప్యాంట్ అంతా ఒక రకంగా ఉంది అని అడిగితే అప్పుడు పోలీస్ వాళ్ళు మీ పాప యూరిన్ పాస్ చేసిందండి, అందుకు క్లీన్ చేసి తీసుకెళ్తున్నామని చెప్పడం జరిగింది సార్. మేడం ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను, సూటిగా చెప్పండి. ఈ సంఘటన జరిగింది సరే, ప్రపంచంలో ఏ తల్లికి ఏ తండ్రికి, ముఖ్యంగా మీ హస్బెండ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, ఆ దృశ్యం చూసి ఆయన తట్టుకోగలిగాడు, అది చాలా ముఖ్యం. ఎందుకంటే సరే మీరు ఆ దృశ్యం చూడలేదు, పైకి వెళ్ళలేదు, కానీ మీ హస్బెండ్ నిజంగా హీజ్ ఎ గ్రేట్ పర్సన్ అని. ఒక విషయం నాకు సూటిగా చెప్పండి, ఆ సంఘటన జరిగింది, ఆ సంఘటనకి కారకులు ఎవరని మీరు అనుకుంటున్నారు? సార్ ఆ సంఘటనకి కారకులు ఎవ్వరు కాదు సార్, స్కూల్ యాజమాన్యం వాళ్ళైనా హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి వాళ్ళ అసోసియేట్స్ మాత్రమే సార్. అది ఒక కార్పొరేట్ హాస్టల్ సార్, స్కూల్ విత్ హాస్టల్. అక్కడ సెక్యూరిటీ లేకుండా ఎవ్వరు ఏం వెళ్ళడానికి లేదు. దీని పాపది జరిగిన తర్వాత మాకు వెలుగులోకి వచ్చిన చాలా సంఘటనలు ఉన్నాయి సార్, చాలా ప్రూఫ్స్ ఉన్నాయి సార్. వాళ్ళు ఇక్కడ అమ్మాయిల డార్మెంటరీ లో వాళ్ళు ఒక లగ్జరీ బెడ్రూమ్ ని పేరెంట్స్ గానీ స్టూడెంట్స్ గానీ టీచర్స్ గానీ ఎవరికి తెలియకుండా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు సార్. మేడం మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, అంటే మీకు మీ పాపని వాళ్ళే ఏదైనా చేశారని అనుమానం ఉందా? సార్ వాళ్ళు తప్ప ఇంకెవ్వరు వెళ్ళి చేయడానికి సాహసించడానికి లేదు సార్, ఓకే అవకాశం కూడా లేదు సార్. సరే ఇది ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్స్. ఇప్పుడు జరిగిన ఏదైతే ఇన్సిడెంట్స్ ఉందో దాని మీద గవర్నమెంట్ ప్రక్రియ గురించి మాట్లాడదాం, ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది దాని గురించి మాట్లాడదాము. 2017లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండే,
అవును సార్. ఎలా ఎలా రియాక్ట్ అయ్యారు అప్పుడు వాళ్ళు? సార్ ఫోటో ఉంది చూడండి. లేదు ఏంటో సార్ 2017లో జరిగినప్పుడు సార్ మేము దాదాపుగా ధర్నాలు మాకేమి రెస్పాన్స్ ఏం రాలేదు సార్. వెంటనే మేము ధర్నాలు చేసి పాపకు ప్రొటెస్టులు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికి కూడా మేము మా పాపకు జరిగిన అన్యాయం గురించి మా పాప గురించి చెప్పుకుంటూ తర్వాత FIR లో వచ్చేసి 302, 201 పోక్సో SC/ST యాక్ట్ ప్రకారం FIR నమోదైంది సార్. మామూలుగా అయితే వాళ్ళకి సార్ ఇదిగోండి సార్, మీకు ఫోటో కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీరున్నారు. అవును అవును. ఇది అన్ని ఉంటే కూడా సార్ వాళ్ళని అరెస్ట్ చేయలేదు సార్. అరెస్ట్ చేయకుండా ఆఫ్టర్ 2 months తర్వాత చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకి విజిట్ కి వస్తుంటే మేము వాళ్ళని అడ్డుకుంటాము అనేసి ధర్నాలో ఉన్నాము, వీళ్ళు కంపల్సరీ అడ్డుకుంటారని ఆ రోజు రాత్రికి రాత్రి వాళ్ళని A2ని A3ని అరెస్ట్ చేయడం జరిగింది సార్. రిమాండ్ పంపించారు. A1 చేయలేదు, A2 A3కి చేశారు. హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డిని తీసుకెళ్లి రిమాండ్ చేశారు సార్. రిమాండ్ చేసిన తర్వాత ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి సార్. ఈ సెక్షన్స్ ప్రకారము యాజ్ పర్ ద లా ప్రకారము విత్ ఇన్ 90 days వరకు బెయిల్ రాకూడదు సార్. కానీ విత్ ఇన్ 8 days లోనే వాళ్ళకి బెయిల్ రావడం జరిగింది సార్. ఓకే. A1 ఎందుకు అరెస్ట్ చేయలేదు? A1 తెలీదు సార్. A1 అరెస్ట్ చేయలేదు. A2 A3 అరెస్ట్ చేశారు. A1 వచ్చేసి వీళ్ళు రేపు జైలు నుంచి విడుదలవుతారని ఆ రోజు కోర్టులో వచ్చి లొంగిపోయాడు సార్. ఓకే. మిమ్మల్ని సూటిగా ఒక చేయలేదు అంటే సార్ పలుకుబడి ఉంది సార్. వాళ్ళకి రాజకీయ పలుకుబడి ఉంది, ధనబలం ఉంది. ఏవైనా ఏ విధంగా అయినా కూడా ధనంతో కానివ్వండి, బలగంతో కానివ్వండి వాళ్ళ మార్చగల శక్తి ఉంది సార్. మీకు పోలీసులు ఈ కేసుని నీరుగార్చారు 2017లో అని అనుమానం ఉందా? అవును సార్. నేటి వరకు కూడా పోలీసులే మాకు ప్రతి ఒక్క ఎవిడెన్స్ ని తారుమారు చేసుకుంటూ అక్యూజ్డ్ తరఫున చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా సార్ ఈ రోజుటి వరకు కూడా ఏ పోలీస్ ఆఫీసరు మా దగ్గర ఉన్న ఆధారాలను బట్టి ఇన్వెస్టిగేషన్ అనేది జరగలేదు సార్. జరగలేదు. సరే, 2017లో ఇన్సిడెంట్ జరిగింది. అంతకంటే ముందు ప్రేక్షకులకు ఒక విషయం తెలవాలి, ఏమనుకోవద్దు, తప్పుగా అనుకోకండి. మీ ముందు ఉన్నది మీ హస్బెండ్ గారే కదా? అవును సార్. అంటే వాళ్ళు ప్రేక్షకులు ఎవరో మీకు చెప్తున్నారు అన్నట్టు కలగకుండా నిజం అడిగాను ఒకసారి. రైట్. ఓకే అయిపోయింది సార్. నమస్తే సార్. నమస్తే సార్. మేడం ఒక విషయము. సరే, 2017లో ఇన్సిడెంట్స్ జరిగింది. మీ పోరాటం మేము చూస్తూనే ఉన్నాము. నిజంగా మీరు పోరాడిన పద్ధతి యాజ్ ఎ ఫిజికల్ హ్యాండిక్యాప్గా, ఒక తల్లిగా పాప కోసం మీరు పడ్డటువంటి తపన ప్రతి క్షణం నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. సరే, 2017 తర్వాత 2019లో, ఎందుకంటే మీ కేసు పొలిటికల్ టర్న్ జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. దాని తర్వాత ఏం జరిగింది సార్? 2019లో కంటే ముందు మేము అన్నగారిని పాదయాత్రలో కలవడం జరిగింది సార్. పాదయాత్రలో అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం సార్. పాదయాత్రలో కలిసినప్పుడు మేము గెలుస్తామమ్మా, గెలిచినప్పుడు ఖచ్చితంగా మీ కేసుకి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత అన్నగారు అధికారంలోకి వచ్చారు సార్. వచ్చిన తర్వాత మాకి ఏమంటారు, ఈ మాకు రావాల్సినవి అట్రాసిటీ ప్రకారం, అంటే SC/ST అట్రాసిటీ ప్రకారం రావాల్సిన, చట్టంలో రావాల్సినవి మాకు కొన్ని ల్యాండ్ గానీ జాబ్ కానివ్వండి మాకు ఇవ్వడం జరిగింది సార్. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో మాకు అట్రాసిటీ చట్టం ప్రకారం రావాల్సినవి మాకు ఇవ్వడం జరిగింది సార్. ఒకసారి అంటే మీరేమనుకోకుండా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మీకు రావాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ కానీ, మీకు రావాల్సిన ఆర్థిక సహాయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. ఇదే ఆర్థిక సహాయాన్ని, ఇదే ల్యాండ్ని 2017 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన అందించలేదు. ఆయన ఇవ్వలేదు. సరే, ఓకే. సిబిఐకి ఎప్పుడు వెళ్ళింది కేసు? సార్ నమస్తే చెప్పండి సార్. SC/ST యాక్ట్ ప్రకారం ఇవన్నీ విత్ ఇన్ 90 days లో రావాలా సార్? అవును, రావాలి. అదే అడిగినాను. నా కూతురు సుగాలి ప్రీతిని వాళ్ళు అంత దారుణంగా చంపిన తర్వాత, మరి ఈ చంపిన తర్వాత వాళ్ళని కనీసం అరెస్ట్ కూడా చేయలేదు సార్ వాళ్ళు. ఓకే. దాని తర్వాత విచారణ అధికారులు అంటూ ఆ కేసును తారుమారు చేశారు సార్. ఓకే. నేను సరే, మీకు 2000 ఇది అయింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అది ఇచ్చారు, అయిపోయింది. సిబిఐకి ఎప్పుడు వెళ్ళింది కేసు?
సార్ సిబిఐకి 2020లో ఫిబ్రవరిలో ఒక జీవో ఇచ్చారు సార్, మేలో ఒక జీవో ఇచ్చారు సార్. అంటే సిబిఐకి వెళ్ళలేదు, సిబిఐకి మేము ప్రతిపాదిస్తున్నామని జగన్ గారి ప్రభుత్వంలో మాకు జీవోస్ రావడం జరిగింది సార్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సిబిఐకి ఇవ్వాలని జీవో ఇచ్చారు. అవును సార్. ఓకే, వెరీ గుడ్. దాని తర్వాత ఏం జరిగింది సార్? దాని తర్వాత మేము 6 months అయినా కూడా సిబిఐ వాళ్ళు రాకుంటే ఎంక్వైరీకి మేము ఒక 10 to 15 మెంబర్స్ దాకా ఆర్గనైజేషన్స్ లీడర్స్ ని, ఎస్సీ ఎస్టీ లీడర్స్ ని అందరము, పేరెంట్స్ అందరం కలిసి ఢిల్లీ సిబిఐ ఆఫీస్ కి వెళ్ళడం జరిగింది సార్. సిబిఐ ఆఫీస్ లో అక్కడ వచ్చేసి అమ్మ మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, వన్స్ జీవో కన్నా పాస్ అయ్యింటే మేమే మీ దగ్గరికి వస్తాము ఇన్వెస్టిగేషన్ కి అని చెప్పడం జరిగింది సార్. అయితే జీవోస్ ఇచ్చారు కానీ సరైన పద్ధతిలో ఇక్కడికి రాలేదు అన్నారు సార్. హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి, హోం శాఖ దగ్గర నుంచి సెంట్రల్ హోం శాఖకి వెళ్ళాలి, సెంట్రల్ హోం శాఖ నుంచి డిఓపిటికి వెళ్ళాలి, డిఓపిటి నుంచి సిబిఐకి రావాలి అని చెప్పారు సార్. ఓకే ఓకే సరే, అది ఇంకా అంటే కరెక్ట్ పద్ధతిలో రాలేదు అన్నారు వాళ్ళు. సరే, దాని తర్వాత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని కలవడం. అసలు ట్విస్ట్ ఇక్కడ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని కలవడం, మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలిశారు సార్? 2019 అక్టోబర్లో పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి ఆఫీస్ లో కలవడం జరిగింది సార్. ఓకే, ఏమన్నారు మేడం ఆయన? సార్ అదే సార్, అప్పటికి అన్న ఎన్నికలు అయిపోయినాయి సార్, ఇంకా మేము వెళ్ళి అక్కడ కలవడం జరిగింది. జరిగిన తర్వాత ఇన్ని రిపోర్ట్స్ పెట్టుకొని కూడా మీకు ఇంకా న్యాయం జరగలేదమ్మా, మన ప్రభుత్వం వస్తే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసే అని చెప్పడం జరిగింది సార్. ఓకే, ఎన్నిసార్లు కలిసి ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని మీరు? పవన్ కళ్యాణ్ గారిని మేము 2 to 3 times కలిసాం సార్, బిఫోర్ ఎన్నికలు. సరే, కర్నూలులో మన సుగాలి ప్రీతి కోసం ర్యాలీ చేయడం కూడా జరిగింది సార్. జనవరి 2020లో 1,00,000 మందితో ర్యాలీ చేశారు సార్, సిబిఐకి రావాలి కేసుని అని. ఓకే సరే, ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కూటమి, అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు రాగానే మీ కేసు చూస్తాము అని. అధికారంలోకి వచ్చాక ఏం జరిగింది ఈ 14 నెలల్లో? అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మేము అనుకునింది, ఊహించింది ఏమంటే అధికారంలోకి వస్తానే ఫస్ట్ కేసు అని మేము అనుకున్నాం సార్. కానీ గెలిచిన 1.5 year అయింది, ఆల్మోస్ట్ 6 months బ్యాక్ మేము అంటే గెలిచిన 6 నెలలకు మేము అన్నగారిని కలవడం జరిగింది సార్. కలిసిన తర్వాత హోమ్ మినిస్టర్ గారిని కలవమని సార్ గారు చెప్పడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారిని కలిసాము. హోమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఆమె కేసు అంతా విని మీకు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది సార్. చెప్పి కూడా 1 year అయిపోయింది సార్. ఆ 1 year లో కూడా అంటే మేము నోటీస్ చేసింది ఏమంటే గిరిజన బిడ్డకు న్యాయం జరగదు అని మాకు అనిపిస్తా ఉంది సార్. అంటే ఒక్కొక్క కేసు ఒక్కొక్క విధంగా ప్రభుత్వం తీరుని బట్టి మాకు బాధ, నిస్సహాయత అనేది విసుగు వస్తుంది సార్. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే మా కేసు కనిపిస్తుంది కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలకి సుగాలి ప్రీతి కేసు కనపడడం లేదు సార్ గత 8 సంవత్సరాలుగా. అంటే సూటిగా మిమ్మల్ని అడగాలంటే సుగాలి ప్రీతి అనే పాప కేసుని రాజకీయాలకే వాడుకుంటున్నారు, ఓట్ల కోసం వాడుకుంటున్నారు అంతే. అది ఇంకా మీకే తెలుసు సార్. నాకైతే ఇంతవరకు అయితే న్యాయం అయితే జరగలేదు. ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చిన వాళ్ళే, ఎన్నో మంది నాకు మాట ఇచ్చిన వారే సార్. అధికారులు మారుతున్నారు కానీ, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ, నాయకులు మారుతున్నారు కానీ సుగాలి ప్రీతి కేసు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే అలాగనే ఉంది సార్. నేను ఈ యాజ్ ఎ హ్యాండిక్యాప్ గా చేయాలంటే మీకు తెలిసిన విషయమే, ఒక అడుగు తీసి ఒక అడుగు వేయలేను. అలాంటిది కానీ మీరు కూడా నేను విన్నాను కరెక్టా కాదా చెప్పండి. సుగాలి ప్రీతి ఇది 19వ తారీఖు రేపు మీరేదో ప్రోగ్రామ్ చేయబోతున్నారు అని చెప్పేసి విన్నాను. ఏంటి మేడం ప్రోగ్రామ్ అది? సార్ రేపు 19 ఆగస్టుకి వచ్చేసి పాప చనిపోయి 8 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ 8 సంవత్సరాల నుంచి కూడా కేసును ఏ విధంగా దుర్వినియోగం చేశారు తప్ప ఒక్కరు కూడా న్యాయం వైపు ఎవ్వరు కూడా చేయలేదు సార్. అందుకని ఇప్పుడు ప్రభుత్వాలకు పట్టడం లేదు, అధికారులకు పట్టడం లేదు, నాయకులకు పట్టడం లేదు. కానీ కన్న తల్లిగా నాకైతే అవసరం కదా సార్, నా కూతురికి న్యాయం కావాలనేది అవసరం కదా సార్. నేను చేస్తున్నది కూడా సార్, ఇప్పుడు నా కూతురికి ఇప్పుడు సార్ ఒకటి సార్, ఇప్పుడు ఏమీ రిపోర్ట్స్ నా దగ్గర లేకుండా నేను ఇంత ధైర్యంగా అంతమందిని ఎదిరించగలి పోరాటం చేయగలను అంటారా చెప్పండి సార్? లేదు, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు అది చేస్తున్నారు సార్. మా దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ అధికారం ఉంది, సైటాలజీ రిపోర్ట్ ఉంది, హిస్టోపెథాలజీ రిపోర్ట్ ఉంది, ఆ తర్వాత ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఉంది, సిడిఎఫ్డి ఉంది సార్. ఇవన్నీ కూడా అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేశారని నిరూపిస్తున్నాయి సార్. అలాంటప్పుడు నేను అడిగేది ఒకటే సార్, ప్రభుత్వాలు
అనుకుంటే, అంటే ప్రభుత్వాలు అనుకుంటే జిత్యాయిని కేసు ఎగ్జాంపుల్ సార్. ఆమె మన రాష్ట్రం కాదు, ఆమె ఎక్కడో ముంబై. సరే ఆ అమ్మాయి యాజ్ ఎ లేడీగా అమ్మాయి మీద జరిగింది కూడా, ఆమె మీద జరిగింది కూడా అన్యాయమే కాదన్న సార్. కానీ 14 సంవత్సరాలు అయితే కాదు, కానీ ఆ అమ్మాయి చనిపోవడం అయితే కాలేదు. కానీ ఆమె కేసులో చూపించినంత శ్రద్ధ నా కేసులో ఎందుకు లేదు సార్? అంటే మేము గిరిజనులనే మేము ఓట్లకు మాత్రమే పనికొస్తామా సార్? ఏం చేయబోతున్నారు 19వ తారీఖు? సార్ నా కూతురు ఒక యాక్సిడెంట్ లోనో లేకపోతే ఆరోగ్యం బాగలేకుండా చనిపోలేదు సార్. మానవ మృగాల్లాగా మీద పడి చంపేస్తే న్యాయం చేయండి అని ఇంకెన్ని సంవత్సరాలు పోరాడాలి సార్? జిత్యాయిని కేసులో ప్రతిరోజు మేము పేపర్ చూస్తూనే ఉన్నాం సార్. జిత్వాని కేసులో ఆమెను పిలిపించుకొని మరి స్టేట్మెంట్ రాపించుకొని ఆ తర్వాత పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ని ఆ స్టేట్ కి పిలిపించుకొని వాళ్ళే క్వశ్చన్ ఇచ్చి, వాళ్ళే ఆన్సర్లు రాపించి, వాళ్ళే విచారణ చేసి, వాళ్ళే ఇంటరాగేట్ చేసి, వాళ్ళే రిమాండ్ పంపించారు సార్. అంటే వాళ్ళని సస్పెండ్ చేసి మరి రిమాండ్ పంపించారు. మరి నా కేసులో ఎందుకు జరగట్లేదు సార్? రేపు 19వ తారీఖు ఏం చేయబోతున్నారు సార్? 19వ తారీఖు ఇవే సార్. నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని కూడా నేను ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్లి ప్రజలే తీర్పు చెప్పే విధంగా సార్, ప్రజలకే తెలియాలి. ఇప్పుడు ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి సార్ నా కేసులో న్యాయం చేయడానికి. కాబట్టి ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోకి అవగాహన, ఈ ఫోటోస్ చూపించి, నా దగ్గర ఉన్న ఆధారాలు చూపించి ఎందుకు ఇలా చేస్తున్నారు. ఒక గిరిజన పిల్ల ఇంకొక పిల్ల సార్, ఇప్పుడు ఈ పోరాటం చేయడం వల్ల నా కూతురు ఏమన్నా ఆ సమాధిలోంచి లేచి వచ్చి నా దగ్గరకు వస్తుందా చెప్పండి సార్? లేదు, న్యాయం జరగాలి కదా మేడం. ఇంకొక ఆడపిల్లకు న్యాయం జరగకూడదనే, అన్యాయం జరగకూడదనే ఉద్దేశమే కదా సార్. ఇంకొక ఏ హాస్టల్లో కూడా ఏ ఆడపిల్లకు ఇలాంటి దుస్థితి రాకూడదనే చేస్తారు నా ఈ ప్రయత్నం. అవును, అందులో డౌట్ లేదు. మరి ఎందుకు ప్రభుత్వాలకు పట్టడం లేదు సార్? తప్పకుండా ప్రభుత్వాలు మీ గురించి ఆలోచించి పాపకి న్యాయం చేయాలి. అసలు మెయిన్ పాపకి న్యాయం చేయాలి, అది ఉంది. ఇప్పుడు మీరు చేయబోయే దాన్ని ర్యాలీ అని అనొచ్చా సార్? నేను ఇప్పుడు చేయబోయేది సార్ సుగాలి ప్రీతి న్యాయ పోరాట వీల్ చైర్ యాత్ర సార్. వీల్ చైర్ యాత్ర 19వ తారీఖు చేయబోతున్నారు. ఎక్కడ చేయబోతున్నారు సార్? పాప సమాధి దగ్గర నుండి సెక్రటేరియట్ వరకు సార్. విజయవాడ అమరావతి సెక్రటేరియట్ వరకు సార్. అమరావతి సెక్రటేరియట్. తప్పకుండా మేడం, ఒక పెద్ద ఎత్తున జనాలు రావాలి, సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి, ప్రభుత్వాలు పట్టించుకోవాలి. కేవలం మాటలు మాత్రమే కాదు, మహిళా హోంమంత్రి ఉన్నారు ఈరోజు, మహిళా హోంమంత్రి గారు మాటలు కాదు చేతలు చేసి చూపించాలని చెప్పేసి ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం అండి. సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి గారు పార్వతీదేవి గారు వీల్ చైర్ యాత్ర అని చెప్పేసి చేయబోతున్నారు. ఈ వీల్ చైర్ యాత్రకి కారణం ఏంటి అంటే ఆమె కూతురికి న్యాయం జరగలేదు. నిజానికి ఒకవేళ మనం క్లారిటీగా మాట్లాడుకోవాలంటే 2017లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ దారుణ హత్య అన్నది జరిగింది. ఎప్పుడు జరిగింది? 2017లో జరిగింది. ఎవరుండే ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారు. 2 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే సిబిఐకి కేసు అప్పగించి దాని తర్వాత ఆ కుటుంబానికి రావాల్సినటువంటివి, సరే ఇవ్వడం వల్ల కుటుంబానికి మంచి జరుగుతుందా అంటే ఎంతో కొంత ఆర్థికంగా ఏదో మనం ఆదుకోవచ్చు అన్న ఒక మంచి ఉద్దేశంతో రావాల్సినవన్నీ 2 సంవత్సరాల తర్వాత 2017లోనే 90 రోజులకు ముందే ఇవ్వాలి, యాక్చువల్గా రూల్ అది. కానీ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి చట్టబద్ధంగా, మళ్ళీ చెప్తున్నా, చట్టబద్ధంగా రావాల్సినవన్నీ, అది ఆర్థిక సహాయం అయితేనేమి, భూమి అయితేనేమి, ఉద్యోగం అయితేనేమి అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ముఖ్యంగా సిబిఐకి ఈ కేసుని అప్పగించుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పవన్ కళ్యాణ్ గారి లెక్క ప్రకారం అయితే ఈ ఇన్సూరెన్స్ ఏదైతే జరిగిందో అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగలేదు. మన పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటారంటే ఈ ఇన్సూరెన్సు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు నిలదీసి ప్రశ్నిస్తే పిచ్చోళ్ళు ముందర కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొట్టి ఓట్లు వేశారు. నిజానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యిండు, తన జీవితంలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యిండంటే అది కేవలం సుగాలి ప్రీతి అని చెప్పేసి పాప వల్లనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. సరే, ఏంటి కార్యక్రమము మనం ఒకసారి చూస్తే ఇందులో పాంప్లెట్ అనేది ఉన్నది. సుగాలి ప్రీతి న్యాయ పోరాటము వీల్ చైర్ యాత్ర అని చెప్పేసి ఇక్కడ ఒకటి వేసి కింద మా కూతురిపై అత్యాచారం మరియు హత్య జరిగినందుకు రుజువులు చేసే నివేదికలు వీళ్ళ దగ్గర 4 ఉన్నాయంట. ఒకటి పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ రిపోర్టు, ఏంటి సైటాలజీ రిపోర్టు,
హిస్టోపెథాలజీ రిపోర్టు, సిడిఎఫ్డి సెంట్రల్ ల్యాబ్ రిపోర్టు హైదరాబాదు, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అయినా కూడా న్యాయం అనేది జరగట్లేదు. కాకపోతే దీనికి సంబంధించి ఒక వీల్చైర్ యాత్ర సుగాలి ప్రీతి గారి అమ్మగారు చేయబోతున్నారు. ఎక్కడి నుంచి అంటే సుగాలి ప్రీతి సమాధి ఎక్కడ ఉంది? సమాధి అంటే కర్నూలులో. సమాధి నుంచి అక్కడి నుంచి కర్నూలు నగరంలోని కొండారెడ్డి బుర్జు దగ్గర అంబేద్కర్ విగ్రహం, జిల్లా కలెక్టర్ కార్యాలయం, సిపి క్యాంపు నంద్యాల చెక్పోస్ట్ మీదుగా నందికొట్కూరు, ఓకే, అలా చేస్తూ విజయవాడ వరకు సెక్రటరియట్ వరకు కూడా ఆమె వీల్చైర్ యాత్ర చేయబోతున్నారట. నిజంగా చాలా ఇబ్బందికరమైనటువంటి యాత్ర ఇది. దీనికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ అనేది చేయాలి. ఎలాగా ఒక వ్యక్తి ఇట్లాంటి కేసులని వాడుకొని ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడినటువంటి స్వాతంత్ర దినోత్సవ సభలో కూడా సేమ్ అలాగనే ఎక్కడా లేనటువంటి ఎప్పుడూ చూడనటువంటి విషయాలు మాట్లాడి మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం అనేది చేశారు. అది ఆల్రెడీ మనం చూసినాము. అది సుగాలి ప్రీతి కేసు అయితేనేమి, 32,000 మంది అమ్మాయిలు మాయమైపోయారు అని చెప్పేసి అబద్ధం ఆడేమి, కేవలము ఆడవాళ్ళ గురించి అబద్ధాలు ఆడే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. అందులో ఎట్లాంటి సందేహం లేదు. మీరేమనుకుంటున్నారు ఈ విషయం మీద? తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.